హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా పాప కోసం. మా పాప అయితే రోజు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది. అందుకోసం అయితే తనని చూడడానికి అయితే వెళ్తున్నాను. సో నేను వెళ్ళేసరికి అయితే అక్కడ నేను వెళ్ళాల్సిన రూట్కి సంబంధించిన బస్సెస్ అయితే అవైలబుల్గా లేకుండే. ఒక 1 అవర్ తర్వాత అయితే ఎక్స్ప్రెస్లో వచ్చాయి. ఎక్స్ప్రెస్లో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పబ్లిక్ అంతా క్లియర్ అయిపోయారు. సో నాకు కావాల్సింది ఆర్డినరీ, ఎందుకంటే ఆర్డినరీ అయితేనే ఇంటి ముందు దిగుతాను. ఎక్స్ప్రెస్ అయితే మళ్ళీ పెద్దపల్లిలో దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసమని నేను ఆర్డర్ కోసం వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత నాకు సంబంధించిన ఆర్డర్ అయితే వచ్చింది. బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వచ్చారు. సో మా హస్బెండ్ అయితే బస్ ఎక్కించేశారు. బస్ వచ్చిన తర్వాత నేనైతే ఎక్కేసానండి. ఎక్కేసిన తర్వాత నాకైతే విండో సీట్ అవైలబుల్ గా దొరికింది అనమాట. సో చాలా మందికి జర్నీలో విండో సీట్ అంటేనే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. ఆ విండో సీట్ లో ఉన్నంత సంతృప్తి ఇంకెక్కడ ఉండదన్నమాట. నేను టికెట్ తీసుకున్న తర్వాత అలా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు సింగిల్ గా ట్రావెల్ చేయడం అంటే. సో నాకు ట్రావెల్ చేసేటప్పుడు సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం. సాంగ్స్ వినుకుంటూ ఆ విండో సీట్ సైడ్ కూర్చుంటే అదో తెలియని ఆనందం అన్నమాట. సాటిస్ఫాక్షన్ నుంచి అమ్మవాళ్ళ విలేజ్ కి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఆర్డినరీ అయితే అదే ఎక్స్ప్రెస్ అయితే 45 minutes లో వెళ్ళిపోవచ్చు. సో నైట్ టైం కాబట్టి కొంచెం స్పీడ్ గానే వెళ్ళింది. ఆల్మోస్ట్ నాకు 1 అవర్ అయితే పట్టింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాప హ్యాపీగా ఫీల్ అయింది. సో ఎప్పటి నుంచో కాల్స్ చేస్తుంది రమ్మని. సో ఇప్పటికి వీలైంది అన్నమాట. ఎంతమందికి సింగిల్ గా జర్నీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.